శాతవాహనం. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా గెట్ చేయవచ్చు, ఏ విధంగా 5 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వాటిని మనం ఎలా ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, మీరు 2019 బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈ ఎగ్జామినేషన్కు సంబంధించి క్వశ్చన్స్ మనం ఐడెంటిఫై చేద్దాం. ఎలా అని అంటే చూడండి, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం 2019 5 మార్క్స్ క్వశ్చన్. ఈ 5 మార్క్స్ క్వశ్చన్లో మీకు ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జామినేషన్లో 12 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ ఈక్వల్ టు 60 మార్క్స్. సో ఈ 12 క్వశ్చన్స్లో నుంచి నువ్వు అటెంప్ట్ చేయాల్సింది ఓన్లీ 8 into 5 40 మార్క్స్. సింపుల్. మీకు క్వశ్చన్ పేపర్లో 12 క్వశ్చన్స్ కనబడతాయి. 12 క్వశ్చన్స్ ఇస్తాయి. ఆ 12 క్వశ్చన్స్లో మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎలా మనం వాటిని గెస్ చేయొచ్చు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. చాలా తర్జన పడి క్వశ్చన్స్ మేము రెడీ చేశాను. ఇందులో ఏపీ వాళ్ళు ఉన్నారు, టీఎస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ వీడియో, ఈ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయి. జాగ్రత్తగా వీటిని వాచ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్కేర్సిటీ డెఫినేషన్. ఎక్స్ప్లెయిన్ ద స్కేర్సిటీ డెఫినేషన్. ఇట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ లెసన్ నుంచి మనకు 2 5 మార్క్స్ ఇస్తాయి. ఈ 2 5 మార్క్స్లో స్కేర్సిటీ డెఫినేషన్స్ ఉన్నాయి. స్కేర్సిటీ డెఫినేషన్ ఫస్ట్ వన్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ద జాకోబ్ వైనర్ డెఫినేషన్. దిట్ ఈస్ ఓన్లీ ఇన్ ఏపీ వాళ్ళకి మాత్రమేనండి. ఇది ఈ జాకోబ్ వైనర్ తెలంగాణ వాళ్ళకి లేదు, తెలంగాణ వాళ్ళ సిలబస్లో లేదు. ఓన్లీ ఇది ఏపీ వాళ్ళకి మాత్రమే. ఆ క్వశ్చన్ ఏపీ వాళ్ళు మాత్రమే చదవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ యూటిలిటీ? ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ యూటిలిటీ. దిస్ ఇస్ ఆల్సో ఒక క్వశ్చన్. ఇది కూడా ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్. సో ఇదంతా మనకు ఫస్ట్ లెసన్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్. వన్స్ అగైన్, ఎక్స్ప్లెయిన్ ద స్కేర్సిటీ డెఫినేషన్. సెకండ్, ఇది తెలంగాణ వాళ్ళకి లేదు. ఎక్స్ప్లెయిన్ ద జాకోబ్ వైనర్ డెఫినేషన్, ఓన్లీ ఏపీ definition. Then what is utility? Explain the types of utility. ఇది ఫస్ట్ లెసన్లో మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జామినేషన్లో ఇందులో మీకు 3 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. దెన్ సెకండ్, ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్. వాట్ ఆర్ ద ఫీచర్స్? ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆర్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్. వన్. అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఇది ఒక లెసన్, ఇది కూడా ఒక లెసన్. సో ఇందులో మీకు టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అడిగారు. సో 5 టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, పర్ఫెక్ట్, ఇంపర్ఫెక్ట్, రిలేటివ్, ఇవన్నీ మీకు అందులో ఉన్నాయి. సో జాగ్రత్తగా రాయండి 5 మార్క్స్ క్వశ్చన్స్ని. ఇవి ఎగ్జామినేషన్లో ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్, ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి క్వశ్చన్స్. సో explain the types of price elasticity of demand. Then explain the measuring methods of price elasticity of demand. This is only AP. ఇది ఏపీ వాళ్ళకి మాత్రమే, తెలంగాణ వాళ్ళకి సిలబస్లో లేదు, ఆ క్వశ్చన్ లేదు. కాబట్టి దాన్ని కాన్సన్ట్రేషన్ చేయండి. ప్లస్ 5 మార్క్స్ మీరు రాసేటప్పుడు ఎలా రాయాలి అని అంటే, 5 మార్క్స్ వేయాలంటే జాగ్రత్తగా 5కి 5 మార్క్స్ పడేటట్టుగా చూసుకోవాలి. ఎందుకు అంటే 5 మార్క్స్ క్వశ్చన్లో 2 మార్క్స్కి 2 వేస్తాడు, 2 మార్క్స్కి 2 మార్క్స్ వేస్తాడు. కానీ 5 మార్క్స్ క్వశ్చన్స్కి మాత్రమే 4 వేస్తాడు. ఈ 4 మార్క్స్కు బదులుగా 5 మార్క్స్ రావాలి అంటే దానికి మన యొక్క ప్రజెంటేషన్ బాగుండాలి. ఎంత నీట్గా ప్రజెంటేషన్ రాయగలిగితే అంత నీట్గా మనకు మార్క్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఎలా అడుగుతున్నాడు అంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నప్పుడు ఆన్సర్ ఎనీ 5 పాయింట్స్ అంటాడు. ఆన్సర్ ఎనీ 5 పాయింట్స్ అన్నప్పుడు మాత్రమే 5 పాయింట్స్ రాయండి. లేదు అన్నప్పుడు మొత్తం ఉన్న పాయింట్స్ మొత్తం రాసేయాలి. వాడు ఓన్లీ ఎనీ పాయింట్స్ 5 అన్నాడా, లేదు అది అడగలేదా, అడిగితేనే 5 రాయాలండి, లేకుంటే మొత్తం రాయాలి. సపోజ్ ఒక క్వశ్చన్కి 7-8 పాయింట్స్ ఉంటాయి. ఆ 7-8 పాయింట్స్ రాయాల్సిందే. ఓన్లీ రైట్ ఎనీ 5 అన్నప్పుడు మాత్రమే 5 రాయాలి, లేకుంటే మొత్తం రాయాలి. ఆ పాయింట్స్ మొత్తం రాయాలి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తూ నీట్గా ప్రజెంటేషన్ చేసినప్పుడు మాత్రమే ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఎక్స్ప్లెయిన్ ద మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇది మెజరింగ్ మెథడ్స్, ఆర్క్ మెథడ్, టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఏపీ వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్? ఈజీ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్. Exceptions to the law of demand: given paradox, prestigious goods, illusion, speculation. So these are only the 4 points you have to write. So ఇవి నీట్గా క్లియర్గా స్పష్టంగా ఎగ్జామినేషన్లో నువ్వు రాయాలి. రాస్తే ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్? దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద 5 marks question. Then why a demand curve slope has a negative? Why a demand curve slope has a negative? Why? What is the reason? So this question chala expected question. So this question has repeated a number of times in the examination. So that's why you concentrate on these questions. Why a demand curve slope has a negative? ఇక్కడ ఉంది కదా సరిపోతలేండి. సో నెగిటివ్ స్లోప్. దెన్ వాట్ ఆర్ ద డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రియల్ వేజ్? రియల్ వేజ్ చూడండి, ఇక్కడికి వచ్చాం, ఇది డిమాండ్ లెసన్లోకి వచ్చాం. ఆ తర్వాత లెసన్లో ప్రొడక్షన్ లెసన్, మార్కెట్ వాల్యూ లెసన్లో మీకు 5 మార్క్స్ లేవు. కాబట్టి డైరెక్ట్గా మనం ఎక్కడికి వచ్చాము? డిస్ట్రిబ్యూషన్ లెసన్లోకి వచ్చాం. థియరీ ఆఫ్ వేజెస్, రెంట్, వేజెస్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్స్. సో ఆ లెసన్లోకి వచ్చేసాము. కాబట్టి ఇక్కడ మిగిలిన దాంట్లో 5 మార్క్స్ లేవు, కాబట్టి మీకు ఇక్కడ కూడా 5 మార్క్స్ ఇవ్వలేదు. దెన్ వాట్ ఆర్ ద డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రియల్ వేజ్? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? సపోజ్ ఐ థింక్ 8-9 పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ నీట్గా క్లియర్గా వాటిని ప్రజెంటేషన్ చేయాలి. చేస్తే ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మీకు. సో వాట్ ఆర్ ద డిటర్మినెంట్ అనొచ్చు, లేదా డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ అనొచ్చు. ఎస్ తీసేస్తే ఫ్యాక్టర్స్ వస్తుంది, ఎస్ ఉంది కాబట్టి డిటర్మినెంట్స్ ఆఫ్ రియల్ వేజ్. Then what are the determinant factors of national income? ఇది నేషనల్ ఇన్కమ్లో లెసన్. ఇందులో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ ఉంది, వాట్ ఆర్ ద డిటర్మినెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్? దెన్ ఎవ్రీ సప్లై విల్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. JBC. Every supply will create its own demand. How? So is a comment on JBC. సో ఇది కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద వేరియస్ రెవెన్యూ సోర్స్ ఆఫ్ ద గవర్నమెంట్? వాట్ ఆర్ ద రెవెన్యూ సోర్సెస్? హౌ ద గవర్నమెంట్ విల్ ఎర్న్ ద ఇన్కమ్ బై వేరియస్ సోర్సెస్. ఎలా సంపాదించుకుంటుంది ఆదాయాన్ని, రెవెన్యూని ఎలా సంపాదించుకుంటుంది? ఆ సోర్సెస్ ఉన్నాయి, కమర్షియల్ సోర్సెస్, నాన్ కమర్షియల్ సోర్సెస్, ట్యాక్సెస్ అండ్ టైప్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో మెనీ పాయింట్స్ ఆర్ దేర్. సో బెటర్ టు అనలైజ్ ద ఆన్సర్. సో దాన్ని నీట్గా హెడ్డింగ్ని స్పార్కిల్తో రాస్తూ, స్పార్కిల్ అంటే కలర్ పెన్తో, రోజ్ కలర్ పెన్తో రాస్తూ, పాయింట్స్ అన్నీ బ్లూ పెన్తో రాస్తూ, హెడ్డింగ్స్ అన్నీ నీట్గా ప్రజెంటేషన్ చేసుకుంటూ ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. సో వాట్ ఆర్ ద వేరియస్ రెవెన్యూ సోర్స్ ఆఫ్ గవర్నమెంట్? నెక్స్ట్, వాట్ ఆర్ ద డెట్ రిడెంప్షన్ మెథడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్? డెట్ రిడెంప్షన్, డెట్ అంటే అప్ అండి. డెట్ రిడెంప్షన్ మెథడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. సపోజ్ వచ్చిన డబ్బుల్ని ఎక్స్పెండిచర్ చేస్తుంది. ఎక్స్పెండిచర్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? అప్పు తెస్తుంది. దాని డెట్ అంటాం. మరి అప్పుని ఎలా తీరుస్తుంది? ఇదే అట డెట్ రిడెంప్షన్. వాట్ ఆర్ ద డెట్ రిడెంప్షన్? డెట్ మీన్స్ లోన్, రిడెంప్షన్ రిపే, రిడెంప్షన్ మెథడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో వాట్ ఆర్ ద మెజర్స్? అవి ఉన్నాయి, వాటిని నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ వాట్ ఈస్ ద బార్టర్ సిస్టమ్? మనీ లెసన్లో ఇది. వాట్ ఈస్ ద బార్టర్ సిస్టమ్? అండ్ వాట్ ఆర్ ద
its difficulties. What is the barter system? What are its difficulties? అవన్నీ ఎగ్జామినేషన్లో అడిగాడు. ఇంతకుముందు కూడా చాలా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాట్ ఈస్ ద బార్టర్ సిస్టమ్, దెన్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ. ఫంక్షన్స్ ఆఫ్ మనీ, మెజర్ ఆఫ్ వాల్యూ, అదేవిధంగా డిఫర్డ్ పేమెంట్స్ మెజర్మెంట్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఈజీగా ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ, 5 మార్క్స్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైంకి క్వశ్చన్ని ఎగ్జామినేషన్లో ఇచ్చాడు. మళ్ళీసారి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ, దెన్ ఎక్స్ప్లెయిన్ ద లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆర్ యాక్సెప్టెడ్ బై ద కమర్షియల్ బ్యాంక్స్. వాట్ ఆర్ ద లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆర్ given by the commercial banks. Loans and advances. Here, explain the loans and advances are accepted by the commercial banks. Next, define inflation and explain the types of inflation. What is the inflation and what are the types of inflation? Creeping inflation, walking inflation, and running inflation, hyperinflation, and demandful inflation, cost push inflation. So these are the various types of inflation. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రమే ఆన్సర్ చేయండి. డిఫైన్ అంటే డిఫినేషన్ రాయండి, లేకుంటే వదిలేయండి. ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అన్నాడు, అప్పుడు డెఫినేషన్ అవసరం లేదు. అంటే క్వశ్చన్ వాడు ఏమడుగుతున్నాడు అనే దాన్ని బట్టే మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాడికి అవసరం లేని క్వశ్చన్ నువ్వు రాయద్దు, వాడు ఏం కోరుకుంటున్నాడో అది మాత్రమే రాయాలి. కాబట్టి ఓన్లీ టైప్స్ అన్నాడు, టైప్స్ మాత్రం టైప్స్ నుంచే స్టార్ట్ చేయండి. అలా ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఈ క్వశ్చన్స్ని టార్గెట్ చేయగలిగితే మీకు ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్స్ప్లెయిన్ ద మెజర్స్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, హౌ వీ కెన్ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ ద స్టాటిస్టిక్స్. ఇది లాస్ట్ లెసన్, 10th లెసన్. సో ఇందులో ఎకనామిక్స్కి స్టాటిస్టిక్స్కి ఏంటి రిలేషన్షిప్ అనే క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇలా మనకు ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి చూడండి, మీకు ఇందులో 12 క్వశ్చన్స్, మనం రాయాల్సింది 8 క్వశ్చన్స్. 12 క్వశ్చన్స్లో నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూడండి, ఇక్కడ 17 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారు. అంటే నియర్లీ ఒక 4-5 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ట్రా ఇచ్చారు. మీకు 12 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో కనబడతాయి. 12 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో కనబడతాయి. కాబట్టి ఆ 12 క్వశ్చన్స్ని టార్గెట్ చేస్తూ మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 5 మార్క్స్ క్వశ్చన్ని జాగ్రత్తగా టార్గెట్ చేయండి. 10 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయే ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయే ఉంటాయి. కానీ డౌటు వస్తాయో రావో అని ఇబ్బంది పడే సెక్షన్ ఒక 5 మార్క్స్ సెక్షన్ ఒకటే. ఎందుకంటే మనం 8 క్వశ్చన్స్ అందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 8 క్వశ్చన్స్లో 1 2 3 4 5 6 7 అరే ఇంకోటి రాలేదు కదా అనుకుంటాం. కాబట్టి 8 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా వచ్చిన వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ దీన్ని 1.5 అవర్లో మీరు కంప్లీట్ చేయాలి. ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ని 8 క్వశ్చన్స్ని 1.5 అవర్లో కంప్లీట్ చేయండి. చేస్తే నెక్స్ట్ మిగిలిన టైంను ఇంకొక సెక్షన్కి మనం కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ సెక్షన్. ఇంతకు మించి మీకు పేపర్ రాదు. ఈ పేపర్ చదివితే మ్యాక్సిమం అన్ని లెసన్స్ నేను బ్లూ ప్రింట్ ప్రకారమే ఈ పేపర్ని తయారు చేశాను. ఇంతకు మించి క్వశ్చన్ పేపర్ ఏమీ అవసరం లేదు. ఈ క్వశ్చన్లన్నీ మీకు పర్ఫెక్ట్గా వస్తే ఆటోమేటిక్గా మీకు అన్ని 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టాపర్స్ ఎవరైతే ఉన్నారో 99 రావాలి, 98 రావాలి అనే మార్క్స్ పొందాలన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 మార్క్స్ సెక్షన్ బాగా టార్గెట్ చేయండి. హెడ్డింగ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. హెడ్డింగ్స్ బాగా అండర్లైన్ చేసుకుంటూ వాటిని బాగా ముందే ప్రాక్టీస్ చేయండి. ఒక పేపర్ మీద ముందే ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అవి మర్చిపోకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 5 మార్క్స్ సెక్షన్ను సెకండ్ స్టెప్లో రాయండి. అంటే ఫస్ట్ 2 మార్క్స్ రాయండి, తర్వాత 5 మార్క్స్ రాయండి, తర్వాత 10 మార్క్స్ రాయండి. అలా రాస్తే మీకు మార్క్స్ ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్లో మంచి మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 5 మార్క్స్ సెక్షనే మీకు ర్యాంకులు నిర్ణయించాలన్నా, పాస్ కావాలన్నా మీకు 5 మార్క్స్ సెక్షనే చాలా ఇంపార్టెంట్ అటువంటి సెక్షన్. దీన్ని కనుక మనం చేయగలిగితే, దీన్ని మనం పర్ఫెక్ట్ నేర్చుకోగలిగితే
మంచి మార్కులు ఎగ్జామినేషన్లో మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్లు బాగా టార్గెట్ చేయండి. కొన్నిటికి డయాగ్రామ్స్ ఉంటాయి, ఆ డయాగ్రామ్స్ని ఒకసారి చూసుకోండి, ముందే ప్రాక్టీస్ చేసుకొని పోండి. ముందే ప్రాక్టీస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు ఎగ్జామినేషన్ పోయిన తర్వాత గీయొచ్చు. అంతేగాని అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ అది అలా గీయాలి, ఇలా గీయాలి, ఇది రాంగ్ అయింది, ఇది రైట్ అయింది అంటే అప్పుడు మార్కులు తగ్గించే అవకాశం. ఎగ్జామినర్ ఎప్పుడైనా రైట్ వేయాలి, రౌండప్ చేయొద్దు. రౌండప్ చేశాడంటే మార్కులు కట్ చేస్తాడు. కాబట్టి అలా కాకుండా మీరు నీట్గా ప్రజెంటేషన్ని చేయగలిగితే ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సెకండ్ సెక్షన్ ఇది భయపడాల్సిన సెక్షను, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సెక్షన్ ఒక్కటే 8 క్వశ్చన్లు రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు అనాలిసిస్ చేసుకుంటే ఈ సెక్షన్ కూడా మీరు మంచి మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఇంపార్టెంట్ పేపర్ కూడా మీకు వీడియో చేస్తాను. నాకు టైం లేకపోవడం వల్ల నేను చేయలేకపోతున్నాను. టైం గ్యాప్ ఎక్కువగా వస్తుంది. సో మీకు ఎగ్జామినేషన్ ముందే అన్ని ట్రిప్స్ కానీ లేకపోతే మీకు కావాల్సినటువంటి వ్యాప్ స్టైల్ కానీ ఇవన్నీ మీకు వీడియో చేస్తాను. సో జాగ్రత్తగా చదవండి, మంచి మార్కులు సంపాదించండి. 5 మార్క్స్ అంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంతకు మించి క్వశ్చన్ పేపర్ ఏమీ రాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.